మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో గత నెల జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. నవంబర్ 7న బౌరంపేటలో సోమేశ్వర జ్యువెలరీ షాప్ గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లారు దుండగులు. కేజీ వెండి అపహరించుకుని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ సాయంతో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. పట్టుబడ్డ వారంతా రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం యాదవ్. ఖాళీగా ఉన్నటువంటి షటర్ను కిరాయికి కావాలని అడుగుతారు. దాన్ని కిరాయికి తీసుకొని క్లీన్ చేసుకుంటామని చెప్పి రాత్రి ఆ గోడను బద్దలు కొట్టి అక్కడ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి దాదాపుగా 15 కిలోల వెండి ఆభరణాలు ఇవన్నీ అవే తీసుకొని పారిపోతారు. అయితే అక్కడ బంగారు వస్తువులు కూడా దాదాపుగా 20 తులాల వరకు ఉన్నది. కానీ అది ట్రై చేసినారు, కానీ ఆ లాకర్ ఓపెన్ కాకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. అయితే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక అతన్ని పట్టుకొని మనం దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొత్తం 6 ఉన్నారు. ఒకడు రిసీవర్. ఈ 6 ముగ్గురిని మనం అరెస్ట్ చేసినాము. దీంట్లో చేతన్ ప్రకాష్, సిరాజుద్దీన్, కాలురామ్, ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసినాము. కాలురామ్ దగ్గర ఇంట్లోనే మొదట 3.5 కిలోలు మనం రికవరీ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపించడం జరిగింది. తర్వాత వీళ్ళని మళ్ళీ ఈ చేతన్ ప్రకాష్, సిరాజుద్దీన్ను పోలీస్ కస్టడీ తీసుకొని మిగిలిన వస్తువుల గురించి మనం బెంగళూరు నుంచి రికవరీ చేసుకొని తీసుకురావడం జరిగింది. దాంట్లో 11.5 కిలోల వెండి ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. టోటల్గా మొదటిది రెండవది కలిపి 15 కిలోల వెండి ఆభరణాలను పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు క్రైమ్ చేసేటప్పుడు యూజ్ చేసినటువంటి బొలేరో వెహికల్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో వీటి విలువ దాదాపుగా 35 నుంచి 40 లక్షల రూపాయల సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఇది మేడ్చల్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో కష్టపడ్డటువంటి ఎస్హెచ్ఓ దుండిగల్, తర్వాత బాలరెడ్డి డిఐ, తర్వాత దాల్నాయుడు, వీళ్లకు అభినందిస్తూ వీళ్ళ మీద సిపి గారికి రివార్డు కొరకు వీళ్ళ పేర్లు రికమెండ్ చేయడం జరుగుతుంది. చలికాలంలో రాజస్థాన్ లాంటి ప్రాంతంలో డిఐ బాలరెడ్డి అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు వాళ్ళ టీంతో రిస్కీ ఏరియాలకు వెళ్ళి వీళ్ళను రెస్క్యూ తీసుకొని ఈ రికవరీ అంతా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇంత పెద్ద కేసు ఛేదించినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉన్నతాధికారులకు వీళ్ళ మీద రివార్డుకు సిఫార్సు చేయడం జరుగుతుంది.